హలో హాయ్, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ్యం కోసం పోరాడుతున్నానని పాపం భారతదేశం బార్డర్లో ఒక సైనికుడు లాగా మేము ఎంతో క్రైస్తవ్యం కోసం భారతదేశం బార్డర్లో ఒక సైనికుల్లాగా భారతదేశంలోనే ఉంటూ భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాన్ని హతమార్చిన గొప్ప ఘనత మన భారతదేశంలో ఉంది. ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి పోయేమో భారతదేశం కోసం సైనికుడిగా భారతదేశాన్ని కాపాడుకోవడానికి వెళ్తే అదే కుటుంబంలో ఉన్న వాళ్ళని మన భారతీయులు చంపేస్తారు. చాలా గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి మన దేశానికి. అలాగే భారతదేశం కోసం భారతదేశంలో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెట్టేటోళ్ళ కోసం మనం పోరాడుతూ ఉన్నాం. అలాగే మతోన్మాదులు, మత ఉన్మాదులు, ఆర్ఎస్ఎస్డు, బీజేపీ, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్తులని మనం ఎండగట్టడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనలాగే చేస్తున్నాను. మేము కూడా క్రైస్తవ ఉద్యమకారులమే. మేము కూడా క్రైస్తవుల కోసమే పోరాడుతున్నామని చెప్పుకొని ముందుకొచ్చి అనేక వీడియోలు చేసి మాట్లాడుతున్నటువంటి మామిడాల కనకరాజు ఆలియస్ నీల్ రాజు అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ్యంలో ఉన్న సభ్యులు ఎవడో 20 లక్షల నుంచి 30 లక్షల వరకు నాకు టోపీ పెట్టారు, నన్ను ఆగం చేశారు, నన్ను బరిబాత చేశారు, నన్ను రోడ్డుపైకి వీడ్చారు, నా బతుకు ఆగమైపోయింది అని గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి తన వ్యవహార శైలిని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దొంగ పాస్టర్లని ఎండగడతాను అనుకొని ముందుకొచ్చాడు. అదే క్రమంలో మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ రోస్టింగ్ చేస్తూ మంచోళ్ళని చెడ్డోళ్ళని మడతబెడుతూ మంచోళ్ళని చెడ్డోళ్ళని ఒకే కాలువలో నుంచి ఏరులా పారేస్తున్న నీల్ రాజ్ అనే వ్యక్తి ఒక 3-4 రోజుల క్రితం లేదా 4-5 రోజుల క్రితం ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నాడు, దెబ్బలు తిన్నాడు. చాలా దారుణంగా ఆయనను కొట్టాల్సి వచ్చింది వేరే వాళ్ళు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని ఎండగడతాను అని ముందుకొచ్చాడు. ఆ తరహాలోనే మంచోడోడో చెడ్డోడోడో చూడకుండా విచ్చలవిడిగా తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం, ఎలా పడితే అలా వాగడం, ఎలా పడితే అలా వ్యవహరించడం. నేను నీల్ రాజుని చాలా గొప్ప వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను, ఆయనని పొగుడుతున్నాను. ఏ విషయంలోనంటే క్రైస్తవ్యంలో చాలామంది చీడపురుగులు, దొంగ పాస్టర్లు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు ఉన్నారు, లేదు అని నేను చెప్పడం లేదు. వాస్తవంగా దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగ బిషప్లు, దొంగ రెవరెండ్లు, దొంగ డాక్టరేట్లు పెట్టుకొని దొంగ వ్యవహార శైలి చేస్తూ తెలుగు 2 రాష్ట్రాలలో అనేక మంది పాస్టర్లు కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కోట్లల్లో సంపాదించుకొని ఈరోజు పెత్తందారుల వ్యవహార శైలిలో నడుస్తున్నటువంటి పాస్టర్లు చాలామంది ఉవ్వెత్తున ఊగారు, సాగుతున్నారు, నడుస్తున్నారు. చాలామంది స్వస్థతల పేరు మీద పేర్లు పెట్టి పిలిచే విధానం పైన, స్వస్థత శాలల పైన నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పుకొని చర్చిలకు వచ్చిన వాళ్ళ దగ్గర అనేక వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొల్లా కొడుతూ మా దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయని, మేము జ్యోతిష్యం చెప్పినట్టు నీకు జరగబోయేది, జరిగేది, వచ్చేది, రాబోయేది చెబుతామని, కడుపులో పుట్టేది ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పేది. ఈ కార్యక్రమాలన్నీ పాస్టర్ల వ్యవహార శైలిలో ఒక భాగమైపోయింది. అటువంటి వాటిని ఎండగొడటానికి మామిడాల కనకరాజు ఆలియస్ నీల్ రాజ్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. చాలా సంతోషకరం. కానీ మంచోడెవడో చెడ్డోడెవడో
ఆ ఎండగట్టే క్రమంలో మంచోన్ని చూడాలి, చెడ్డోన్ని చూడాలి. నీల్రాజు చెడ్డ వ్యక్తి అని నేను చెప్పట్లేదు. క్రైస్తవ్యంలో వాస్తవంగా చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నీచులు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు. పేరు ప్రతిష్టల కోసం, డబ్బు కోసం, హోదా కోసం పాటుపడే పాస్టర్లు, సంఘాలు అనేకంగా ఉన్నాయి, కాదనట్లేదు. కానీ మంచోళ్ళని చెడ్డోళ్ళని రెండింటిని మిక్స్ చేసి ఆయన అందరినీ తిట్టే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను తిరస్కరిస్తున్నాను. దానికి మాత్రం నేను ఆయన చేసేది విరుద్ధమైన కార్యాచరణ, ఆ వ్యవహార శైలి బాగోదు. నీల్రాజు ఆ వ్యవహారాన్ని మార్చుకోవాలి అని నీల్రాజుకి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. నీల్రాజులో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, నీలురాజు ఎంచుకున్న తీరు మంచిది, కానీ ఆయన వ్యవహార శైలి అనేది మంచిది కాదు. అహంకారం ఎక్కువ. ఆ అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది దాన్ని కొంచెం ఇంకా ఘాటుగా, నా భాషలో చెప్పాలంటే ముట్టె పొగర తగ్గించుకుంటే బాగుంటుంది నీల్రాజు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అహంకారం అనేది ఏనాటికి పనికిరాదు. ముట్టె పొగరు అనేది ఏనాటికి పనికిరాదు. నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దానిని కాదు అని వారిని వారు నిరూపించుకుంటున్న క్రమంలో కూడా నీల్రాజు అనే వ్యక్తి దేన్నైనా పడితే దాన్ని తెగేదాకా వదిలే ప్రసక్తి లేదు. అలా చేస్తున్నాడు. వాస్తవంగా నువ్వు ఎంచుకున్న ఎంపికలో న్యాయం ఉండొచ్చు, తప్పు లేదు. ఎందుకనంటే దొంగ పాస్టర్లు, దొంగ పాస్టరమ్మలు, దొంగ బిషప్లు, దొంగ పోపు, దొంగ ఫాదర్లు, దొంగ సిస్టర్లు, దొంగ క్రైస్తవ సభ్యులు, దొంగ క్రైస్తవ సంఘాలు లేకపోలేదు, ఉన్నాయి. కానీ అందరూ అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉన్నారు అని అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వమైనటువంటి కార్యాచరణ. చాలామంది పాస్టర్లు కానీ, చాలామంది పాస్టరమ్మలు కానీ నీల్రాజు ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ద్వారా నీల్రాజు కూడా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నీల్రాజుని మొదట్లో నేను కూడా చాలాసార్లు నేను హెచ్చరించాను, చాలాసార్లు ఖండించాను. కానీ నీల్రాజు తన వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోలేకపోయాడు. క్రైస్తవ్యంలో చీడపురుగులుంటే ఎండగట్టాలి, కానీ ఎవడిని చూసినా వాడిని ఎండగడదాం అనుకుంటే అది చాలా తప్పు. అది చాలా దారుణమైనటువంటి కార్యక్రమం, చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే చాలామంది పాస్టర్లు అలాగే ఉన్నారు అనుకొని కామెర్లు వచ్చినోడికి లోకం మొత్తం పచ్చగానే కనబడుతుంది అన్న మాదిరిగా, కామెర్లు వచ్చినోడికి ప్రతి వాళ్ళు పచ్చగానే కనబడతారని నువ్వు అదే కోణంలో, అదే వ్యవహార శైలిలో చూస్తే అందరూ అలాగే ఉండరు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోన్ని, మంచోన్ని చూసి ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు దొంగనో, ఎవడు మంచోడో చూసి వారికి ఆ పేరు పెట్టి వాళ్ళని ప్రపంచానికి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళ చర్చికి వెళ్ళకండి, వీళ్ళు దొంగలు, వీళ్ళు తమ స్వార్థం కోసం ఇటువంటి కార్యక్రమాలు, స్వస్థతలని లేకపోతే
పేర్లు పెట్టి పిలిచే కార్యక్రమం, కడుపులో ఉన్నోళ్ళు మగోడు ఆడోళ్ళు చెప్పడం, లేకపోతే మా దగ్గరనైతే స్వస్థతలు జరుగుతాయని వచ్చిన ఆ సంఘానికి వచ్చిన సంఘ సభ్యులకు నోట్లో మైకులు పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకోవడం అనేది అది శోచనీయం. అది మేము కూడా ఖండిస్తాం. అట్లాంటి వాటిని మీరు కూడా ఎండగడితే మేము కూడా ఎండగడతాం. మీలాంటి వాళ్ళకి మేము సహకరిస్తాం. కానీ మంచోళ్ళని అందులోనే, చెడ్డోళ్ళని అందులోనే, పిచ్చోన్ని, ఎచ్చోన్ని, ఎడ్డోని, గుడ్డోని అందులోనే, అటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి అని తీవ్రంగా నేను నీలరాజుని హెచ్చరిస్తున్నాను. ఈ దాడి ఎవరైతే నీలరాజు పైన చేశారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాను. మీరు నిజంగా క్రైస్తవులే అయితే, మీరు నిజంగా క్రైస్తవ పాస్టర్లే అయితే, మీరు నిజంగా క్రైస్తవ బిషప్లే అయితే, నీలరాజు పైన మీకు ఎటువంటి అభ్యంతరకరంగా ఉంటే ఒకసారి కంప్లైంట్ పెట్టాలి పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి. కానీ ఒక మనిషి పైన, అది క్రైస్తవ్యం కోసం మాట్లాడేవాడి పైన అలా దాడి చేయడం అనేది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలి మీరు పాస్టర్ల వ్యవహారంలో మీరు నడవాలి తప్ప ఇటువంటి దారుణమైన కార్యకలాపాలు మీరు చేయకూడదు. రౌడీల్లాగా బిహేవియర్ చేయకూడదు. ఇటువంటి తీరు మీరు నిజంగా క్రైస్తవులేనా అనిపిస్తోంది. ఇటువంటి తీరు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఇటువంటి విషయాలను చూసినప్పుడు సిగ్గుతోటి తలదించుకుంటోంది. చాలామంది ఎవరెవరి పైనైతే నీలరాజు మాట్లాడాడో వారందరూ కట్టగట్టుకొని ఈ విషయాన్ని జరిపినట్టు తెలుస్తోంది. గిద్దలూరులో ఎవడో జగన్ అనేవాడు, వాడు పాస్టరు, వాడే ఈ విషయాన్ని చేశాడని తెలుస్తోంది. నిజంగా నువ్వు పాస్టర్ అయితే, నువ్వు నిజంగా బిషప్ అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే, నీలో నిజంగా దేవుడు ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసుండరు. మీరు ఎందుకు చేసుండరు అంటే దేవుడు ప్రేమ ఉంటుంది మీలో. నీలరాజు అనే వ్యక్తి నిజానికి క్రైస్తవ్యం కోసం, క్రైస్తవ్యంలో ఉన్న దొంగ పాస్టర్లను ఏరిపారేయాలనుకున్న అంశమైతే మంచిదే, కానీ మంచోన్ని చెడ్డోన్ని అందులో కలిపి చేయడం అనేది నీలరాజు పద్ధతి కూడా బాగలేదు. నీలరాజుకి నిజంగా అహంకారం ఉంటుంది. నేను గత 4-5 రోజులు బట్టి నీలరాజుకి ఫోన్ చేస్తూ ఉన్నాను. సరే, నీలరాజుని నేను ఒకానొక సమయంలో తిట్టాను. అరే బాబు, నువ్వు చెడ్డోళ్ళని తిడితే తిట్టు, వాళ్ళని ఎండగడితే కట్టు, కానీ మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ కలిపి అందులో వేసి వాళ్ళ వెనక పడి వాళ్ళని ఒక 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 ప్లాస్టిక్ని పట్టుకొని దాన్ని సాగదిస్తే తెగిపోయేదాకా ఒక అంశాన్ని పట్టుకొని సాగదిస్తాడు బాగా. అవతల వ్యక్తులకు ఇతని పైన భయంకరమైన కోపం వచ్చే విధంగా ప్రేరేపిస్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మనం ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకునే అమూల్యమైన విషయం ఏంటంటే పర్సనల్ విషయాలను తీసుకొని వస్తాడు. ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవడెవడో ఆ బిషప్ అనేవాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆ గిద్దలూరులో అనే ఊరిలో జగన్ అనేవాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు అని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆరోపణలు అలాగే ఉన్నాయి. నీలరాజుకి ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవడి పర్సనల్ జీవితం వాడిది. బైబిల్ గురించి తప్పుగా బోధిస్తున్నాడా ఖండించు. బైబిల్ గురించి, క్రైస్తవ్యం గురించి ఏవైనా పొరపాట్లు చేస్తున్నారా ఎవరైనా క్రైస్తవ్యంలో ఉంటూ ఖండించు. బుద్ధి చెప్పు, ఖండించు. ఎవరైనా క్రైస్తవ్యంలో ఉంటూ బైబిల్ గురించి తప్పుగా బోధిస్తున్నారా ఖండించండి. తప్పుగా ప్రార్థిస్తున్నారా ఖండించండి. బైబిల్లో లేని ఈ కల్లిబుల్లి కథలు ఏమైనా చెబుతున్నారా ఖండించండి. కానీ
వారికి ఉన్నటువంటి పర్సనల్ విషయాలు, ఆ విషయాలని మీరు మాట్లాడడం అనేది అది సభ్యత, సంస్కారం కాదు. అది చాలా తప్పు. వాడి పరిస్థితి ఎలా ఉందో 3 పెళ్ళిళ్ళు కాకపోతే 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. నీకేంటి నొప్పి? నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా 3-4 తీసుకొచ్చుకొని పెళ్ళి చేసుకున్నాడా? వాడు క్రైస్తవ పాస్టర్ అయ్యుండి నువ్వు ఖండించాల్సిన సమయం ఎప్పుడు? చర్చిలో ఉన్న ఆడపడుచుల్ని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడా? ఖండించు. చర్చికి వచ్చే వారిని 2-3 పెళ్లి చేసుకున్నాడా? ఖండించు, బుద్ధి చెప్పు. చర్చికి వచ్చే సంఘ సభ్యులని తోటి ఆడపడుచులతోటి ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడా? ఖండించు, బుద్ధి చెప్పు, కేసులు పెట్టు, జైలుకు పంపించు. మొన్నెవడో పాస్టరట ఏదో ఊర్లో చర్చికి వచ్చే మహిళని, అది మైనర్ బాలికని అత్యాచారం చేశాడని తెలిసింది. వాడిపైన కేసులు పెట్టారు, వాడిని తీసుకుపోయి జైల్లో వేశారు. అదే విధంగా అదే తరహాలో ఎవడైనా పాస్టరు, ఎవడైనా సంఘ సభ్యుడు చర్చికి వచ్చే మైనర్ బాలికల్ని కానీ, చర్చికి వచ్చే ఆడపడుచుల్ని కానీ కామ వాంఛ కోరికలతోటి ఎవడైనా తమ వ్యవహార శైలి బాగా లేకుండా చర్చికి వచ్చే ఆడపడుచుల్ని కానీ, మైనర్ బాలికల్ని కానీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టయితే వానిపైన కేసులు పెడతారు. వారు ఒకవేళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేమే దగ్గరుండి కేసులు పెట్టిస్తాం. సంఘంలో ఒక అమ్మాయికి కానీ మరో అబ్బాయికి కానీ వయస్సు, ఈడు జోడు, ఇరువైపుల కుటుంబాలకు ఓకే, వీరిద్దరికి పెళ్లి చేయొచ్చు, వారిద్దరు ఇష్టపడుతున్నారు అంటే ఏ వైపు కుటుంబం, బి వైపు కుటుంబం, 2 కుటుంబాలు కలిసి సంఘంలోనే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకొని తమ పాస్టర్కి, తమ తల్లిదండ్రులకి, తమ బంధువులకి, శ్రేయోభిలాషులకి చెప్పి ఎవరికి అభ్యంతరకరంగా లేనట్టయితే ఆ కుటుంబం వారిద్దరిని కలిపి పెళ్లి చేసుకోవచ్చు. అటువంటి కార్యక్రమాలకు మనం ఓకే చెప్తాం. కానీ మైనర్ బాలికల్ని కానీ, చర్చికొచ్చే ఆడపడుచుల్ని కానీ ఎవడైనా బలవంతంగా లైంగికంగా ప్రేరేపిస్తే వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, వాడిని జైలుకి పంపిస్తాం, వానికి ఎలా బుద్ధి చెప్పాలో, వానికి ఎలా గడ్డి పెట్టాలో పెడతాం. కాబట్టి ఈ నీల్ రాజు అనే వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇకనైనా ఒళ్ళు చింతపండు చారైంది కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఎవడిని అనాలి, ఎవడు దొంగ, ఎవడు చెడుగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు నిజాయితీపరుడు, ఎవరిని అనకూడదు అనే విషయాన్ని ఒక్కసారి గమనించి నీల్ రాజు అనే వ్యక్తి ఎవరిని గద్దించాలి, ఎవరిని అరికట్టాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరిని ఖండించాలి, ఎవరిని బుద్ధి చెప్పాలనే విషయాన్ని నీల్ రాజు తెలుసుకోవాలి. మంచోళ్ళని చెడ్డోళ్ళని కలిపి తిట్టకూడదు. పెద్ద పెద్ద పాస్టర్ బిడ్డల్ని, పెద్ద పెద్ద పాస్టర్లను కూడా, చిన్న పాస్టర్లను కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా డబ్బులు వసూలు వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడితే వాళ్ళ పరువు తీస్తే అంతో ఇంతో డబ్బులు ఇచ్చి ఆ వ్యవహారం నుంచి వెళ్ళి వాళ్ళు తప్పుకుంటారనే విధంగా నీల్ రాజు మాట్లాడకూడదు. నీల్ రాజు పైన దాడి చేసిన వాళ్ళను కూడా మనం ఏం పొగడట్లేదు, వాళ్ళను కూడా ఖండిస్తున్నాను తీవ్రంగా. నీల్ రాజునే కాదు, ఎవరైనా క్రైస్తవ్యం కోసం పోరాడేటప్పుడు అందులో నీతి న్యాయం ఉంటే తప్పకుండా మీ తప్పులు మీరు తెలుసుకోవాలి. కానీ దాడులు చేయొద్దు. మీరు రౌడీలు, గుండాలు కాదు, మీరు పాస్టర్ల లాగా వ్యవహరించండి, రౌడీల్లాగా కాదు అని తెలియజేస్తున్నాను. నీల్ రాజుకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన దురుద్దేశం ఉండొచ్చు,
కానీ ఒక సాటి క్రైస్తవుడిగా యేసుక్రీస్తు బైబిల్లో ప్రేమను పంచాడు కాబట్టి ఒకవేళ నీలరాజు నన్ను శత్రువుగా భావించినా నేను ఆయనని శత్రువుగా భావించలేదు, మిత్రుడిగానే భావించాను. కాబట్టే మరి బాగా దెబ్బలు తిని ఒళ్ళంతా నూనమైపోయింది కాబట్టి ఎలా ఉన్నాడో తన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుందామని ప్రేమగానే కాల్ చేశాను. చాలాసార్లు చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేరే నెంబర్తో చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేరే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నాడు. తర్వాత మన వేరే సోదరుడు ఆయన కూడా క్రైస్తవం కోసం మాట్లాడుతూ ఉంటాడు, శామ్యుయల్ గుండు అని. ఆయన మాట్లాడితే ఆయనతో ఫోన్లో మాట్లాడాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, పరామర్శించి వచ్చాడు. మనం కూడా అదే తరహాలో ఎక్కడున్నాడో పోయి మరి ప్రేమతో పరామర్శిద్దాం, మాట్లాడదాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎవరి గురించి మాట్లాడాలో ఎవరి గురించి మాట్లాడకూడదో తెలుసుకో నీలరాజు అని కొన్ని ప్రేమపూర్వక హెచ్చరికలు చేసి, అలాగే ఆయన పైన ఎవడైతే దాడి చేశాడో వాడిని కూడా హెచ్చరించి, మీరు గూండాలు కాదు, రౌడీలు కాదు, నక్సలెట్లు కాదు, ఫ్యాక్షనిస్టులు కాదు, మావోయిస్టులు కాదు, మీరు ప్రజాప్రతిఘటనలో మీరు తుపాకులు పట్టుకొని తిరగలేదు, మీరు పాస్టర్లు, బైబిల్ పట్టుకొని తిరిగే పాస్టర్లు ప్రేమ, జాలి, నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది ఉండాలి. అలా లేకుండా ఇలా రౌడీలాగా బిహేవియర్ చేస్తే ఎలా అని వాళ్ళను కూడా ఖండిద్దాం అనుకున్నాను. నీలరాజుకు ఫోన్ చేస్తే ఏ మాత్రం కూడా ఫోన్ లేపలేదు. ఈ అహంకార ధోరణి ఏదైతే ఉందో నీలరాజు గారు, మీరు ఇది తగ్గించుకుంటే మీ వీపు విమానం మోత మరోసారి మోవకుండా ఉంటుంది అని తెలియజేస్తూ, క్రైస్తవులందరూ మంచోడెవడో చెడ్డోడెవడో చూసి మాట్లాడాల్సిందిగా ఆ బాధ్యతని మీరందరూ స్వీకరిస్తారని తెలియజేస్తూ, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.